ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని జలకిచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తాడేపల్లి పెద్దలకు పంపించారు డొక్కా. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వైసీపీని అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డొక్కా అదును చూసి దెబ్బ కొట్టినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. రవికృష్ణ. గాయత్రి, ఈరోజు ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నారో, ఆయన ఎమ్మెల్సీ కూడా ఆయన ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన రాజీనామా కొంతవరకు జిల్లాకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యంగా కూడా ఆయన మినిస్టర్ గా కూడా చేశారు. ఆ తర్వాత ఆయన ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చారు. అక్కడి నుంచి కూడా వైసీపీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీకి ఇచ్చి గౌరవించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆయన అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా తాడికొండకి సంబంధించి తాడికొండకి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని ఆయన భావించినప్పటికీ కూడా తాడికొండకి సంబంధించి మేఘతోటి సుచరితను అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి తోడు ఆయన ప్రాధాన్యత కూడా దక్కినటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు ఈ రోజు అయితే ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.